అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి 23, 2026. ఈరోజు శుక్రవారం మనం సరుకులు చూసుకుంటే 38,000 బస్తాలు వచ్చినాయండి. ఏసీ కానీ కొత్త కానీ ఏదైనా ఏసీ బస్తాలు కూడా బయట నుంచి 10,000 దాకా ఉంటే కొత్త 28,000 వచ్చినాయి. లెక్క అయితే నిన్న ఇంత రావనుకున్నాం, కాకపోతే 3 రోజులు సెలవు. రేపు శని ఆదివారం సాధారణ సెలవులు, సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా సెలవు కాబట్టి వచ్చినాయి. శాంపిల్స్, ఏసీ శాంపిల్స్ కూడా నిన్న మొన్న స్టాకులు ఉన్నాయి, కొద్ది గొప్ప వచ్చినాయి. ఇది పరిస్థితి. అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి, ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైతు సోదరులకి ప్రత్యేకించి చెప్పేది ఏం లేదండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, నలుగురికి లాస్ట్ దాకా చూడండి, నలుగురు షేర్ చేయండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, గుర్తు పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. విషయాల్లోకి వెళ్తే, కాకపోతే కొన్ని రకాలకి మూమెంటు అంతే ఉంది, కొన్ని రకాలకి మార్కెట్ మూమెంట్ తగ్గింది. అది ఏ రకాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందు సీడ్ రకాలైతే కొంచెం, కాకపోతే కర్నూలు వైపు నుంచి డీడీలు మాత్రం పెద్దగా రాలేదండి. మార్కెట్ అయితే అది కూడా క్వాలిటీ ప్రకారం చూసుకుంటే, క్వాలిటీ ఉంటే 25,000 మార్కెట్ జరిగింది, కానీ అంత క్వాలిటీ లేవదండి. 24,000, 24,500 ఎక్కువ జరిగినాయి. ఎక్కడన్నా 4-5 లాట్లు 25,000 జరిగిందండి. 341 కూడా నేను చూసిన మార్కెట్ అయితే క్వాలిటీ లేవు కాబట్టి 24,000 ఎక్కువగా చూశానండి మార్కెట్లో. డీలక్స్ క్వాలిటీ 24, 24,500. దేశవాళీ అయితే క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటే ఎక్కువగా 24,000, 24,500 జరుగుతుంది. ఇంకా నెంబర్ 5 కూడా 23,000 నుంచి 23,500 డీలక్స్. సూపర్ అయితే 24,000. కొంచెం సీడ్ రకాలకైతే మా మూమెంట్ కొద్దిగా పర్లేదు అనిపించింది. ఏంది స్టడీగా మార్కెట్ కింద కొంచెం, ఎందుకంటే అది స్లో ట్రెండింగ్ అనిపించిన క్వాలిటీలు మెయిన్. తర్వాత మనకి మెయిన్గా కూడా మనం ఎదురు చూస్తున్న రకాల్లో తేజ ఒకటి. మార్కెట్ మూమెంట్ తగ్గింది, కొంచెం తగ్గిందండి. నిన్న 18,000, 18,500 కాంచి 18,800, 18,000 జరిగితే ఇవాళ ఎక్కువగా 18,000 అండి. ఏదైనా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా సూపర్ అయితే 18,200, 300 వరకు అయితే నేను చూశానండి. 5 రూపాయలు జరిగిద్దిలే, కానీ 5 రూపాయలు ఉంటుందా తగ్గిద్దా, ఎందుకంటే నిన్నే మూమెంట్ తగ్గింది. ఇవాళ మాత్రం నేను ఎక్కువగా 18,000 జరుగుతుందండి. 18,300. కొన్ని రకాలు కూడా వీడియోలు తీశాను, మీరు చూడండి, మీకు చూస్తే అర్థమైంది. డీలక్స్ రకాలు ఈ విధంగా ఉందనేది రైతుల కోసం చూస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తే మార్కెట్ అర్థమైంది మీకు. 18,300 ఎక్కువగా జరిగింది. 4-5 ఎక్కడైనా 1-2 చోట్ల వేసారండి. ఇంకా 334 సూపర్ 10. ఇవి కూడా అటు 15,000 కానించి మొదలై దగ్గరగా 21,000, 21,500 ఆ విధంగా జరుగుతుంది. కాకపోతే మార్కెట్లో మన సోమవారం, మంగళ, బుధవారం అంత స్పీడ్గా నిన్న ఇవాళ తేజాలకు కానీ కొన్ని రకాలకి అనిపించలేదు. సీడ్ రకాలకి బాగానే ఉంది, కానీ ఇవాళ కొద్దిగా సీడ్ రకాలకు కూడా కొద్దిగా జంపినట్టు అనిపించింది నాకు. ఒక 500 డీడీ కావచ్చు, 341 కావచ్చు, నెంబర్ ఇవన్నీ కావాలి, కొంచెం జంప్ కంటే కొంచెం మూమెంటు అట్లా ఉందనిపించింది. కానీ 1-2 సేల్స్ పరంగా స్టడీ మార్కెట్ అయినా సేల్స్ అడావుడిగా లేదండి. మెయిన్ 34లో ఈ విధంగా ఉన్నాయి. ఇంకా మనకి బ్యాడ్గి రకాలు చూసుకుంటే 355 బ్యాడ్కి అయితే 355 బ్యాడ్కి కానీ సిజంటా బ్యాడ్కి కానీ అటు 15,000 కానించి 20,000 దాకా జరుగుతుందండి. 2043 కొత్త పెద్దగా మార్కెట్లో లేదు, కానీ ఏసీ అయితే 29,000 పైన 30,000 ఆ రేంజ్లో జరుగుతుందండి. తర్వాత మనకి బంగారం, బుల్లెట్ ఇవి కూడా 19,000 నుంచి కొత్త మిర్చి రకాలండి. గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు. 15,000 కానించి 19,000 ఎక్కువగా జరిగితే 19,000, 19,500, 20,000. ఇంకొక విషయం అండి, మెయిన్గా రైతులు కొంచెం మార్కెట్ ఎప్పుడైతే స్లో అవుతుందో రైతులు కూడా పండ్లు, గుంతలో పండ్లు, కొంచెం మెతక రకాలు అవన్నీ మార్కెట్కి వస్తున్నాయి. అవి కూడా కొంత ఇబ్బంది పెట్టే మార్కెట్ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయండి. రైతు సోదరులు మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కాంచి వీడియోలో కూడా నేను చెప్తున్నదేనండి, మార్కెట్ బాగున్నప్పుడు పండ్లు రాకుండా, మెతక రాకుండా చూసుకోమని. ఎప్పుడైతే ఈ ప్రభావం చూపుతుంటుంది మార్కెట్ మీద కూడా చూపిద్దండి. మెయిన్గా రైతు సోదరులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి బంగారం బుల్లెట్ అయితే ఈ విధంగా ఉంది, 19 నుంచి 18,500 ఆ విధంగా జరుగుతున్నాయి.
273 కుబేరా కూడా మనకి అటు 20,000 ఆ మధ్యలో నడుస్తుంది. ఎందుకంటే పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి కూడా రాలేదండి వాస్తవంగా మార్కెట్కి. కాకపోతే సరుకులు అనేది ఒక 25 నుంచి 27-28 దాకా కొత్తవి ఉంటాయి. 3 రోజులు సెలవు కాబట్టి రైతులు సోదరులు తీసుకొచ్చారు. ఒకవేళ మార్కెట్ ఏమన్నా మళ్ళీ అవకతవకలు అయిద్దేమో మళ్ళీ అని చెప్పేసి. తర్వాత మనకి ఆర్మూర్ కూడా మూమెంట్ అయితే కొంచెం స్లో మూమెంటే. 16,500 ఎక్కువ చూశానండి. 1-2 చోట్ల హెవీ డీలక్స్ అయితే 17,000 జరిగిన ఎక్కువగా మార్కెట్లో 16 నుంచి 16,500 మార్కెట్లు ఎక్కువగా చూశాను. ఆర్మూరు క్లాసిక్ ఎట్లా పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి. ఏసీ కూడా 16.5. అరే ఈ కొత్త రకాలు కానీ ఇప్పుడు తేజ సెగ్మెంటు ఆర్మూరు, ఈ షార్కు, రోమి, ఈ కొత్త ఏసీ ఒకే విధంగా ఉన్నాయండి. ఈ చూసుకుంటే ఆర్మూర్ అయితే ఈ విధంగా ఉంటే 16,500 ఎక్కడన్నా 17 ఇంకా కనపడలేదు, కానీ 16 నుంచి 16,500 చూశాను. క్లాసిక్ పెద్దగా లేదు. షార్క్ కూడా అట్లా 17,000-18,000 అంకే లేదండి. 18,000 ఇంకా కనపడలేదు, కానీ ఎక్కువగా 17,000 వరకు నేను షార్కులు చూశాను. అటు 14,000 కానించి కింద రేటు 17,000 చూశాను నేను. 16,000, 16,500 క్వాలిటీని బట్టి 17,000. తర్వాత రోమీ కూడా ఇదే పొజిషన్. రోమీ కూడా అటు 15,000 కానించి 16,000, 17,000 లోపు అయితే అట్టుంటుంది. 18,000 అంక అనేది లేదు. 18,000 నిన్నే కొద్దిగా తగ్గింది మచ్చులటాయని. మనకి ఈ నాందారి రకాలన్నీ కూడా 14,000, 15,000, 16,000 అట్టుంది. ఇంకా మనకి 108 కూడా ఇవాళ 1081 సువర్ణ బ్యాటరీ టైప్ ఉంటుంది. అది నాకు ఇవాళ మార్కెట్లో డీలక్స్ క్వాలిటీ 22,000 కనపడిందండి. 22,000. ఈ కూడా పాల రకాలు ఎక్కువగా ఇవాళ చూస్తే పాల అంటే పండున్న కాయలు మెతక రకాల మార్కెట్ ఎక్కువ వచ్చింది. ఇందాక చెప్పిన విషయంగా ఈ 22,000 నడుస్తుంది 108. ఇంకా DD 341 సంబంధించి పాల రకాలు చల్లదనాలు ఇవన్నీ కూడా 18,000, 19,000, 20,000. అంటే పాల అంటే పండ్లున్న కాయలు మెతకదనాలు 18,000, 19,000, 20,000 దాంట్లో శాతాన్ని బట్టి ఈ విధంగా ఉన్నాయి. తాళ్ళు చూసుకుంటే రంగు తాళైతే DD తాళ్ళు కానీ 341 కానీ తాళ్ళు నెంబర్ 1 తాళ్ళు 10,000 కానించి 14,000 దాకా జరుగుతున్నాయి. తేజ తాళ్ళు అయితే 12,000, 12,500 ఆ రేంజ్లో ఉన్నాయండి. ఇంకా 34 తాళ్ళు బ్యాడ్గి తాళ్ళు ఇవన్నీ కూడా 10,000 ఆ రేంజ్లో 11,000 వస్తుంది. కాకపోతే కొన్ని రకాలు ఏసీ రకాలు మాత్రం పెద్దగా మార్కెట్లో పెద్ద కనపడతలా. తేజాలు ఎక్కువ కనపడుతున్నాయి, మిగతా రకాలు కనపడతలేదండి. తేజ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి. ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కొన్ని రకాలు రైతుల కోసం డీలక్స్ రకాలు వేరియేషన్ కోసం తీస్తాను. వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది మార్కెట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.